హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. నేను ఈరోజు మీకు ఎంతో పోషక విలువలతో కూడినటువంటి ఆరోగ్యకరమైనటువంటి దోసను చూపించబోతున్నానండి. ఇది చాలా చాలా హెల్తీ మాత్రమే కాదు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఈ హెల్తీ దోసను మరింత హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ నార్మల్ రైస్‌కి బదులుగా బ్లాక్ రైస్ యూజ్ చేస్తున్నానండి. ఈ బ్లాక్ రైస్‌లో బోలెడన్ని పోషక విలువలున్నాయండి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, జింక్, విటమిన్ ఇ ఇంకా బోలెడన్ని విటమిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది డయాబెటిస్ కానీ, థైరాయిడ్, పీసీఓడీ ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేసేయొచ్చు. నేను ఒక పెద్ద కప్పు బ్లాక్ రైస్‌కి ఒక చిన్న కప్పు అంటే సుమారు అరకప్పు పెసర్లను తీసుకుంటున్నానండి. అలాగే ఒక అరకప్పు వరకు పచ్చి శనగపప్పును తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనికి ఒక 2 టీ స్పూన్ల వరకి కందిపప్పును, ఒక 2 టీ స్పూన్ల వరకి గుండు మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకి ఎర్రపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకి మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్‌ని యాడ్ చేసి 2-3 సార్లు ఈ పప్పులన్నింటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా పప్పులన్నింటినీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్‌ని యాడ్ చేసి కనీసం ఒక 6 గంటల పాటు ఈ పప్పులన్నింటినీ కూడా చక్కగా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, మన పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోంచి వాటర్ అంతా తీసేసుకొని వీటిని కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇలా సగం వరకు పప్పులను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే కారానికి సరిపడగా ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఒక అరకట్ట వరకు కొత్తిమీరను కాడలతో సహా వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది హెల్త్‌కి చాలా చాలా మంచిది. అలాగే ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి వీలైనంత ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ఇంత సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి పప్పులను కూడా మిక్సీ జార్‌లోనికి తీసుకొని తగినంత వాటర్‌ని యాడ్ చేసి ఇలా ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా మనం బౌల్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంతగా సాల్ట్‌ని యాడ్ చేసుకొని మనం ఒకసారి పిండినంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మనం పులియపెట్టాల్సిన అవసరం అస్సలు లేదండి. అప్పటికప్పుడే టేస్టీగా మనం దోసల్ని వేసేసుకోవడమే. మనం పిండి మిగిలిపోయినట్లయితే దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని కనీసం 2-3 రోజుల వరకైనా మనం హ్యాపీగా దోసలను వేసుకోవచ్చు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి ఒక 2 గరిటెల నిండుగా పిండిని తీసుకొని ఇలా వీలైనంత పల్చగా మనం దోసను స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా దోసను వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని మనం దోసని దోరగా కాల్చుకోవాలి. ఇలా దోస పైన కాస్త తడి ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకి ఆయిల్‌ని కానీ, గీని కానీ వేసుకొని ఇలా బ్రష్‌తో ఈవెన్‌గా దోస మొత్తంగా మనం ఆయిల్‌ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోసను అన్ని వైపులుగా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోసను బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు రెండవ వైపుకు కూడా టర్న్ చేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఉంచి మరొక వైపుకు టర్న్ చేసి ఫోల్డ్ చేసి దోసని ప్లేట్‌లో వేసుకొని వేడి వేడిగా తినేసేయడమే. అంతేనండి. ఎంతో టేస్టీ చాలా చాలా హెల్తీ పోషక విలువలతో కూడినటువంటి దోస రెడీ. అలాగే మిగిలినటువంటి దోసలన్నింటినీ కూడా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.